హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మా చేలోకి అయితే వెళ్ళాను. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. అసలుకి ప్రకృతి ఆస్వాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇదిగోని చూసారు కదా ఎంత బాగుందో కదా. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు, నిజం చెప్తున్నాను. నాకు ప్రకృతి అందాలను తిలకించడం అంటే చాలా ఇష్టము. అలాంటిది అసలుకి నేను చేలోకి వెళ్తే ఆ వరి కూడా చాలా ఎత్తుగా ఎదిగింది. ఎప్పుడో చిన్న అప్పుడే నారా తీసినప్పుడు ఒక్కసారి నీళ్లు చూడాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్ళాడు. అప్పుడు చూశాను చాలా చిన్న మొక్కలుగా ఉండింది. ఇప్పుడు చూడండి ఒక్క నెలలోనే ఎంత ఎత్తు ఎదిగిపోయిందో. అసలుకి చూడటానికి కూడా చాలా బాగుంది, ఎత్తు ఎదిగింది. ఇంకా ఒడ్డులు రావడానికి ఇప్పుడే కొంచెం కొంచెంగా పూత పూస్తున్నట్టుంది. ఇదిగోండి మా హస్బెండ్ ఏమంటే ఎక్కడైనా గిన్నెల దగ్గర ఏమన్నా బొక్కలు ఏమన్నా ఉండి వాటర్ ఏమన్నా చేలో నుంచి బయటకు వెళ్తే పక్క కాయలోకి పోతున్నామని చూస్తూ వెళ్తున్నాడు. ఇదిగోండి చూసారు కదా, అసలుకి అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంటికైతే రాబుద్ది కాలేదు. ఏం చేస్తాను చెప్పండి, పోయిందే ఈవినింగ్ టైము 5:30 అలాగనే అయిందనమాట. అందుకోసమే ఇంకా చీకటి పడేలేకే వచ్చేయాలని చెప్పేసి అక్కడే ఉన్నాను చాలాసేపు అయితేను. ఇదిగోండి సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉన్నాడు. ఇంకా కొంగలు, కిచకిచ పిట్లర్లు, అరుపులు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇంటికైతే బయలుదేరదామని చెప్పేసి కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఇంకా ఈలోగా ఎందుకు ఖాళీగా ఉండటం అని షూట్ చేసుకుంటున్నాను. ఇదిగోని చూసారు కదా, అంతా పొలం అంతా కూడా అందరి పొలాలు కూడా ఒకేసారి వేశారు కాబట్టి ఒకలాగే ఉంది. కాకుంటే ఇంకా పచ్చదనం అనేది ఇంకా చూడటానికే కాదు కనువిందుగా కూడా ఉంది. ఇంకా పక్కనే కాలువలు, చెరువు గట్లు, అప్పుడెప్పుడో చంటి సినిమాలో చూసిన మధుర జ్ఞాపకాలు మళ్ళీ ఇప్పుడే తలెత్తాయి. ఆ చంటి సినిమాలో కూడా ఆ పాట అంతా ఇలా కాలువలు, బాతులు, కిచకిచలాగా ఆటలు పాటలాగే ఉంటుంది. ఆ పాట అంతాను చంటి సినిమాలో, ఆ చంటి సినిమాలో పాట నాకు మళ్ళా గుర్తొచ్చిందనమాట. ఇదిగోని చూసారు కదా. ఇంకా మనం ఏందిలే చేలోకి వెళ్ళేదని అనుకుంటారు చాలామంది. ప్లీజ్ ఒక్కసారైనా వెళ్ళి కొంచెంసేపు కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడాను. ఎంత బాగుంటుందంటే నేను అసలు మాటల్లోనే చెప్పలేను. ఇదిగోని చూసారు కదా, ఆ కాలువ గట్ల మీద కూర్చొని అట్లాగే చూస్తూ ఉండాలనిపించింది నాకైతే చాలాసేపు. నేను మా హస్బెండ్ పోదామన్నా కూడా నేను కొంచెంసేపు తర్వాత వెళ్దామని చెప్పేసి చీకటి పడిందాక అక్కడే ఉన్నాను. ఇదిగోని చూసారు కదా, ఆ గడ్డి, ఆ పొలాల మధ్యలో అసలుకి ఎంత బాగుందోనో నేనైతే చెప్పలేను. ఇదిగోండి ఇదేంటంటే కాలువలో నుంచి మన కైలోకి నీళ్లు పారాలన్నమాట. ఇంకా ఎట్టకేలకి ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా అప్పట్లో మనము చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు వీధుల్లో కూర్చొని, అంటే టీ బంకుల దగ్గర కూర్చొని బాతకాని కొడుతుంటారు పెద్దోళ్ళు. ఇదిగోండి ఆ జ్ఞాపకాలు మళ్ళీ తలెత్తుతున్నాయి. మా స్కూల్ ఏమంటే మాకు ఊరి చివరి ఉండేదన్నమాట. మేము చిన్నపిల్లకాయలప్పుడు ఇలాగ ఇసుకల్లో ఆటలు, గెంతులు అన్నీ నేను కూడా ఆడుకున్నాము చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు ఏమీ ఆస్వాదించడం లేదు. అసలుకి వచ్చారా, హోంవర్క్ రాసారా, పడుకున్నారా, తిన్నారా, అట్లాగే ఉన్నారు. ఆడుకుంటే ఇంట్లోనేను, బయటికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది వాళ్ళకి. మేము చిన్నపిల్లకాయలప్పుడు అలా కాదండి, చాలా ఎంజాయ్ చేసాము. ఇసుకల్లో ఆటలు, గంతులు అన్నీ ఆడాము. ఎందుకంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే. ఇదిగోని చూసాను కదా ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.